దినోత్సవ వేదిక నిర్వహిస్తున్నటువంటి సభ అధ్యక్షులు మన హెచ్ఎం సార్ గారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వేదిక పైన పెద్దలకు, గ్రామ ప్రజలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ 79వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు స్వాతంత్రం వచ్చిందని జెండా ఆవిష్కరణ చేసుకుంటున్నాం. కానీ ఎంతో మంది ప్రాణ త్యాగం వల్ల మనం సంపాదించుకున్నాం. మరి స్వాతంత్రం పొంది ఆనందంగా జరుపుకునే ఒక జాతీయ పండుగ మరి వాళ్ళు ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? వాళ్ళని ఎవరు చంపారు? మనం ముట్టలే. అప్పుడు ఈరోజు 78 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 79వ సంవత్సరం అంటే పుట్టినరోజులాగా మరి వాళ్ళు ఏం చేసిరు అంటే ప్రతిదానికి పన్ను విధించి బాధ్యతగా మనల్ని పని చేయించుకున్నారు. వాళ్ళు మన సంపదనంతా వేరే దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న సంపదను వాళ్ళు దోచుకుపోయారు. మరి అటువంటి సంపద కలిగిన దేశం మనది. ప్రపంచం కూడా కట్టుకోవడానికి బట్ట లేక, తినడానికి తిండి లేక ఉన్నటువంటి సిచ్యువేషన్లో మన భారతదేశం ఒకనాడు పట్టు వస్త్రాలు, వజ్రాల గనులతో వెలిసినటువంటి దేశం మన భారతదేశం. అంటే ప్రపంచం అంతా ఇక్కడ ఉన్నటువంటి సంపదను కానీ, ఇక్కడ ఉన్నటువంటి మేధాసులను కానీ చూసి ఆశ్చర్యపోయేది. ఈరోజు మనం ఎన్నో వందల సంవత్సరాలు మనల్ని బానిసరిగా చేసినా కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు మనల్ని ఈరోజు చెరపకుండా చేసినాయి. నాడు రాజులు పరిపాలించి అంటే మనం ఏ రకంగా ఉండాలి, మన సంపదను ఏ రకంగా కాపాడుకోవాలి, ఆధ్యాత్మిక చింతన, దైవ ప్రేమ ఏ రకంగా ఉండాలనే నాడు నుంచి నేడు ప్రజాస్వామిక రాజ్యం అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం మనమే ఒక వ్యక్తిని ఎన్నుకొని మనకు నచ్చినట్టుగా పరిపాలన చేసుకునే విధానం ఈరోజు ఉన్నది. మరి ఆనాడు ఎంతకలు కడిగేసుకుంటే కూడా పన్నులు విధించి బానిస బతుకులు చేసినటువంటి రోజు నుంచి మరి ఈనాడు కూడా మనం పన్నులు కడతాం. ఎట్లా కడతాం? మనం జేబు నుంచి మనం రూపాయి 10 రూపాయలు ఇస్తలేం. కానీ మనం కొన్న పెన్ను, మనం కొన్న పేపర్కు వాళ్ళు ట్యాక్స్ విధించి ఈరోజు లక్షల కోట్లు మరి గవర్నమెంట్కి మనం కడతాం. మరి అది కట్ట ఏం చేస్తారు? మన అభివృద్ధి కోసం. ఎవరో ఇంతకెళ్ళి ఇచ్చినట్టు మేము అది ఇస్తున్నాం చెప్పుకుంటారు. కానీ ఇవన్నీ మన సొమ్ము. మనం ప్రశ్నించే తత్వం మన నుంచి రావాలి. ప్రతిదీ కూడా మీరు క్లాసు వింటే కూడా ఏదో మనసు ఎక్కడ పెట్టుకోండి, చేతులు పెట్టుకున్నట్టు కాదు. మీరు ప్రతిదానికి క్వశ్చన్ చేయాలి. వాళ్ళకి ఇంకా ఉత్సాహం జరుగుతుంది. ఉపాధ్యాయులు మీరు డెవలప్ అయితేనే వాళ్ళకు కీర్తి, వాళ్ళకి సంపాదన డబ్బులు కాదు. మీరు నా స్టూడెంట్ అమెరికా వేయండు, నా స్టూడెంట్ ఇక్కడ సాఫ్ట్వేర్ అయ్యిండు, నా స్టూడెంట్ ఇది స్థాపించిండు అనే ఒక గొప్ప పేరు ఉన్నారనుకో వాళ్ళు తృప్తిగా నిద్రపోతారు. నేను ఇన్ని సంవత్సరాలు చెప్పినందుకని వాళ్ళు తృప్తిగా ఉండగలుగుతారు. కాబట్టి మీరందరూ ప్రశ్నించే తత్వాన్ని అవలంబించుకోవాలి. మరి మనం పుట్టక ముందు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. మరి అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత పేపర్ లేదు, ఇంత పబ్లిసిటీ లేదు. కానీ అయినా కూడా వాళ్ళందరూ కొన్ని వందల మంది ఫోటోలు మనం ఇలా పెట్టుకొని పేర్లు చెప్పుకుంటూ మీరు అందరూ ఇప్పుడు చెప్పారు. ఎవరు ఈ ఇంతమంది స్వాతంత్ర సమరయోధుల మనకు స్వాతంత్రం తీసుకురావడానికి కష్టపడి ప్రారంభించారు. మరి అప్పుడు అంత లేకుండా కూడా వాళ్ళు గుర్తించుకున్నామంటే వాళ్ళు ఎంత పోరాడారు. ఇవాళ అన్ని మీడియా మనకు అంత అనుకూలంగా ఉన్నది. మనం దేశం అనేది ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవ మతమే ఎక్కువ జనాభా ఉన్నారు. అటువంటి మత పెద్ద మన దేశానికి వచ్చినప్పుడు ఈ ఇంత పెద్ద గొప్ప దేశంలో పుట్టలేకపోయినా ఇక్కడ మహానీయులు ఉన్నారు, ఇంతమంది మేధావులు ఉన్నారని చెప్పేసి మట్టిని చేతితో తాగిన తర్వాతనే కాలు కింద పెట్టిండు. అంటే అటువంటి గొప్ప దేశం మనది. మనం దేశానికి ఏమి ఇచ్చినామని కాకుండా మనం ఏమి ఇవ్వాలి మన వంతుగా. ఇప్పుడు మీకు తెలియదు మీరు ఏం చేయాలి, ఆటలు ఆడుకోవాలి, టీవీ చూడాలి, చదువు అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ మీరు కొంచెం ఆలోచించండి. ఇప్పుడు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అధ్యక్ష ఇది చేసినని చెప్పుకుంటారు. కానీ మనం ఇప్పటి చేసుకుంటే వాళ్ళు అప్పటికి కూడా మనం బాధపడతాం. ఏదో చేయాలి అనే తపన మీద ఉండాలి. ఇప్పటి నుంచే కొత్తగా సృజనాత్మకమైన ఆలోచనలు సార్ మీరు పాఠాలు తో పాటు వాళ్ళకు జీవన మనుగడ రేపు భవిష్యత్తులో ఏ రకంగా
కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి, ఏ రకంగా సమాజంలో వాళ్ళు